దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్తారా గట్టిగా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఈ పక్క ఎవరు చెప్పట్లేదు అసలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను, ఆమెనని 7 సార్లు చెప్తే అది జరుగుద్దంట. ఏం చేయాలట? ఆమెనని 7 సార్లు. ఎన్నిసార్లు? 7 సార్లు చెప్తే అది తప్పకుండా జరిగి తీరుద్దంట. అయితే ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఏదైతే జరగాలనుకుంటున్నారో దానికి ఏం చేస్తారు మీరు? 7 సార్లు ప్రార్థన చేసిన తర్వాత 7 సార్లు ఆమెనని చెప్పండి. జరుగుద్దో జరగదో తర్వాత సంగతి, కానీ దేవుడు మనకు పెట్టిన ఒక పదం జరుగునుగాక, అది అలాగూ అవునుగాక అని అనడానికి మనం ఏమనాలి? ఆమేన్. ఒకసారి చెప్తారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు ప్రిరక్షకుడైన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎవరు? అందరు చెప్పండి ఒకసారి. మన దేవుడు ఎవరు? గొప్పవాడు. మన దేవుడు సర్వోన్నతుడు. మన దేవుడు ఎవరు? సర్వోన్నతుడు. మన దేవుడు సర్వ సృష్టికర్త. మన దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త. మన దేవుడి పేరు ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయన మన దేవుడు ఎవరు? గట్టిగా, మన దేవుడు ఎవరు? ఆశ్రయదుర్గమైన దేవుడు. ఒకసారి చెప్తారు గట్టిగా, మన దేవుడు ఎవరు? ఆశ్రయదుర్గమైన దేవుడు. ఇలాంటి పేర్లు ఎవరికైనా ఉంటాయి చెప్పండి. ఆశ్రయదుర్గమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉంటాయి చెప్పండి. అది కేవలం ది వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సాధ్యం. సభలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ దినాన ఒక చక్కటి అంశాన్ని మనం జాగ్రత్త కలిగి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం మన కుటుంబాలకు ఆశీర్వాదదాయకంగా నిలబడబోతుంది. ఆమేన్. మన కుటుంబాలకు ఒక దీవెనకరంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు, నాతో మీతో మాట్లాడబోతున్నాడు. ఓకేనా? సిద్ధంగా ఉన్నారా? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోతే ఒక చక్కటి మాటను ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళిపోయి 32వ అధ్యాయము 30-31 వచనాలలో ఒక చక్కటి సందర్భం అక్కడ రాయబడింది. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30-31 వచనాలను మనం చదువుకుందాం. 30-31 వచనాలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇక్కడ మనకి కనబడుతున్నది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మీ మనసులు ఇక్కడ పెట్టి. ఆశ్రయదుర్గమైన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆశ్రయదుర్గమైన దేవుడి గురించి మాట్లాడుతూ, ఈ ఆశ్రయదుర్గమైన దేవుడు వాళ్ళని అమ్మి వేశాడు అని చెబుతున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆశ్రయదుర్గమైన దేవుడు ఏం చేశాడట? అమ్మి వేశాడట, చేయి విడిచేశాడట, వదిలేశాడట. వింటున్నారా అమ్మ? వింటున్నారా? వెనకుండే వాళ్ళంతా జాగ్రత్తగా వినండి. ఆశ్రయదుర్గమైన దేవుడు. అసలు ఆశ్రయదుర్గం అంటే ఏంటి చెప్పండి? ఆశ్రయము అంటే ఏంటి చెప్పండి? ఆశ్రయము అంటే ఏంటి చెప్పండి? మనము దాగుకునే చోటు. ఏ చోటు? మనము నివసించే చోటు. అర్థమవుతుందా? ఆశ్రయం అంటే ఏంటి చెప్పండి? మనము నివసించే చోటు, మనము దాగుకునే చోటు, మనకి ఎండ వాన తగలకుండా అన్నిటి నుండి కాపాడే స్థలాన్ని ఏమంటాం మనము? ఆశ్రయము అంటాం. దుర్గము అంటే ఏంటి? ఒకసారి ఇలాగే దుర్గం అంటే ఏంటని చెప్తే, ఒక ఉదయగిరి అవతల ఉందండి ఒకటి, పైకి బస్సులు ఉండవు, ఏముండవు, అదేనండి దుర్గం అంటున్నాడు. ఆ దుర్గం కాదు ఇక్కడ.
కోర్స్ అది దుర్గం అన్నా, దుర్గం అంటే అర్థం ఏంటో తెలుసా? కొండ. ఏంటి చెప్పండి? కొండ. కొండ ఎంత ఉంటుంది, మన ఇల్లు ఎంత ఉంటుంది చెప్పండి? కొండ పెద్దదా, ఇల్లు పెద్దదా? చెప్పాలి. మన ఆశ్రయమైన మన ఇల్లు పెద్దదా, కొండ పెద్దదా? అలాగైతే మన ఆశ్రయము ఎవరు అని అంటే దుర్గము అంటున్నాడు. దుర్గం అంటే కొండ, అంటే నిన్ను కాపాడు దేవుడు కొండంతటి గొప్పవాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. నిన్ను ఆశ్రయము, నీకు ఆశ్రయం ఇచ్చువాడు కొండంతటి వాడు. ఎంతటి వాడు? అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నా కొండ నీవే. మనం పాట పాడతాం కదా, ఏం పాట చెప్పండి? నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటి. పాడదామా? నా కొండయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. గ్లోరీ. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా. మన కొండ ఎవరట? యేసయ్యట. ఆయన మనలను ఆశ్రయము కల్పించే కొండ. అందుకే పక్షులు, జంతువులన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? అడవుల్లో, కొండల్లో. ఎందుకంటే వాటికి ప్రమాదం. ఎవరి నుంచి ప్రమాదం? వాటికి మనుషుల నుంచి ప్రమాదం కనుక దేవుడు వాటిని ఎక్కడ దాచాడంటే, ఎక్కడ దాచాడట? కొండలలో దాచాడట. దేవుడు కూడా నిన్ను ఎలా దాచేవాడంటే, ఆయన ఒక దుర్గముగా, ఒక కొండగా, ఒక పర్వతముగా నిన్ను దాచేవాడు. పర్వతంలో దాక్కున్నాం అనుకోండి, ఎతకడం భలే కష్టం. మీ ఇంట్లో మీరు దాక్కున్నారనుకోండి, ఎవడైనా శత్రువు వస్తే పట్టుకుంటాడా? పట్టుకోడా? అందుకే దాక్కునేటప్పుడు ఎప్పుడు మన ఇళ్ళల్లో దాక్కోం. ఎక్కడ దాక్కుంటాం చెప్పండి? అడవుల్లో, చెట్లల్లో, చేమల్లో దాక్కుంటారు. నక్సల్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఆశ్రయిస్తారు చెప్పండి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అడవుల్లో ఉంటారు. అందుకే అడవులు గాలిస్తుంటారు ఎప్పుడు కూడా. ప్రభుత్వాలు, పోలీసులంతా అడవులు గాలిస్తుంటారు. ఎందుకంటే ఆశ్రయము గనక కొండైతే, ఆశ్రయము గనక పర్వతమైతే మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. మన దేవుడు మనకి, చెప్పండి, ఆశ్రయదుర్గం. గట్టిగా, మన దేవుడు మనకి, గట్టిగా చెప్పండి, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. నోటితో చెప్పండి, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. నా దేవుడు నా కుటుంబానికి ఆశ్రయదుర్గం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీ కుటుంబాలకు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుని ఉన్నారు? నిజమా? ధైర్యంగా చెప్పండి, కాకపోయినా పర్వాలేదు చెప్పండి. నా దేవుడే నా కుటుంబానికి ఆశ్రయదుర్గం అన్నవాళ్ళు కొంతమంది 2 చేతులు ఎత్తున్నారు. వెరీ గుడ్. వాళ్ళకి ఒకసారి చప్పలు కొట్టి అభినందిద్దాం. మన దేవుడు మనకు ఆశ్రయదుర్గం కావాలి. ఎవరు కావాలి? కొంతమంది ఏం చేస్తారంటే మందిరంలో అసలు కనపడరు. వీళ్ళు కూడా ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారో చెప్పండి? నాకు సమస్తం దేవుడేనండి. ఏంటట? నాకు సమస్తం దేవుడే. ఇది నమ్మశక్యంగా ఉంటుందా చెప్పండి? అసలు దేవుణ్ణి నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకుంటే నువ్వు ఎక్కడ కనపడాలి? ఎక్కడ కనపడాలి? దేవుని యొద్ద కనపడాలి. ఎక్కడ కనపడాలి? దేవుని యొద్ద కనపడాలి. ఒకవేళ దేవుని నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకోలేదనుకో, నువ్వు ఎక్కడ కనపడతావు తెలుసా? లోకంలో కనపడుతుంటావు. ఎక్కడ కనపడుతుంటావు? లోకంలో కనపడుతుంటావు. నీ నోటి మాటలు తప్ప బ్రతుకులో ఏం లేదు. నోటి మాటలు తప్ప ప్రవర్తనలో ఏమి లేదు, జీవితంలో ఏమి లేదు. నీ దేవుడు నీకు ఆశ్రయదుర్గమైతే ఆయన ఒక పక్షి కొండలో దాక్కున్నట్టుగా నిన్ను శత్రువు నుండి దాయగలడు. ఆమేన్. ఆయన శత్రువు నుండి నిన్ను ఎక్కడ దాచగలడో తెలుసా? కొండంతా ఆయనలో నిన్ను దాచుకోగలడు. కొండంతా ఆయనలో నిన్ను దాచుకోగలడు. కొండలో దాక్కుంటేనే మనం కనిపెట్టలేకపోతున్నామంటే దేవుడే నీకు ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన కప్పెడితే నిన్ను ఎవరైనా కనిపెట్టగలరా? నిన్ను ఏ శత్రువైనా ఏమైనా చేయగలడా?
ఏ అపవాదైనా నిన్నేమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒక ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆ ప్రజలనట వాళ్ళ ఆశ్రయదుర్గమైన దేవుడు అమ్మేశాడట. ఏం చేశాడట? మరలా చెప్పండి, ఏం చేశాడట? అమ్మి వేశాడట. దేవుడు ఆశ్రయదుర్గమై ఉండి ఎందుకు అమ్మేశాడు? ఏమంటే ఎందుకు అమ్మేశాడు? ఎందుకు చేయి విడిచాడు? ఎవరో తెలుసా వీళ్ళు? ఇజ్రాయేలు ప్రజలు. ఎవరిల్లు? ఇజ్రాయేలు అనగానే దేవుడు పరిచయం చేసుకోవాలంటే వాళ్ళ అడ్రస్ చెప్పేదానికి ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు. అందుకే ఆయన అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని అన్నానంటే యాకోబు ఎవరు? ఇజ్రాయేలీయుడు. అంటే నేను ఇజ్రాయేలీల దేవుడిని అని అడ్రస్, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సే వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళని ఎందుకు దేవుడు చేయి విడిచాడు? ఆశ్రయ దుర్గముగా ఆయన దేవుడు వాళ్ళని ఎందుకు చేయి విడిచాడు? అసలు దేవుడు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేయంటే, వాళ్ళ పైకి ఒక పెద్ద శత్రు సైన్య సమూహం వస్తే, ఒకే ఒక్కడు వెళ్తాడు ఇజ్రాయేల్లో నుంచి. ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఒక్కడే వెళ్తాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే విజయం తీసుకొని వస్తాడు. ఏం చేస్తాడు? విజయం తీసుకొని వస్తాడు. దేవుడు చేయి విడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు చేయి విడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, శత్రువు ఒక్కడొచ్చి 1000 మందిని తరిమేస్తున్నాడు వీళ్ళని. ఎంతమందిని? వీళ్ళు దేవుడు వీళ్ళతో పాటు ఉన్నప్పుడు, దేవుడు ఆశ్రయదుర్గంగా వీళ్ళకు ఉన్నప్పుడు, వీళ్ళు ఒక్కడు వెళ్ళిపోయి యుద్ధములో జయాన్ని తీసుకొని వచ్చేవారు. దేవుడు వీళ్ళని చేయి వదిలేసిన తర్వాత ఆలోచించండి, ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని చేయి విడిస్తే శత్రువు మనల్ని ఎలా తరుముతాడో తెలుసా? చిన్నదే వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? చిన్న జలుబే వస్తుంది. ఆ జలుబు మనల్ని ఎంత సర్వనాశనం చేస్తుందంటే, ఇంత పెద్ద మనిషిలమైన మనము భయపడిపోయేటట్టుగా, భయభ్రాంతులకు గురి చేసి మనల్ని చంపేంతగా లాక్కొని వెళ్ళిపోద్ది. ఏంటి చెప్పండి? చిన్న జలుబే. దేవుడు మనల్ని చేయి విడిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. లంగ్స్లో కఫ ఎక్కువైపోయిందండి, నిమోనియా అయిపోయిందండి, ఆక్సిజన్ అందట్లేదండి, ఐసీయూలో పెట్టాలండి అని అంటారు. ఆలోచిస్తున్నారా? అదే దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, నీ పైన ఆకాశం వచ్చి పడినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. చప్పలు కూడా దేవుడు నామమున మహిమపరచు. దేవుడు ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఫిలిస్తీయులు అన్నటువంటి ఒక దేశం మీద యుద్ధం వస్తే, ఈ ఫిలిస్తీయులు అందరూ ఒక్కడనే నిలబెడతారు. వాడి పేరేంటి చెప్పండి త్వరగా? గొల్యాతు. వాడి హైట్ ఎంత? 6 మూరల జానుడు ఎత్తైన ఒక పెద్ద ఆజానుభావుడుగా ఉండేటటువంటి భయంకరమైన స్వరూపం, రాక్షసుడు లాంటి వాడిని తీసుకొచ్చి వాళ్ళు యుద్ధానికి నిలబెడతారు. అలాంటి వాడిని నిలబెడితే చిన్న బుడ్డోడు ఒకడు వెళ్ళిపోయి ఎలా కొట్టుకొని వచ్చాడు? విసిరితే ఒడిసెల రాయి. సండే స్కూల్ పిల్లలకి చెప్పేవాళ్ళం అప్పుడు. కొట్టింది దేవుడేనోయి. ఎవరంట కొట్టింది? దావీదు కాదట. ఇక గొల్యాతాయను జీరో. తర్వాత చెప్పండి మీరు. దావీదే ఇక హీరో. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు మనతో ఉంటే మనల్ని ఎలా నిలబెడతాడో తెలుసా? హీరోలుగా నిలబెడతాడు. ఎలా నిలబెడతాడట? హీరోలుగా నిలబెడతాడు. దావీదు వెళ్ళిపోయి ఒకే ఒక్క రాయితో కొట్టి విజయాన్ని తీసుకొచ్చాడట. ఒకే ఒక్క రాయి దావీదు వస్తుంటే వాడు అన్నాడట, రే నువ్వు కట్టి తీసుకొని వస్తున్నావు కదా, నేనేమైనా కుక్కనా అన్నాడట. అప్పుడు దావీదు అన్నాడట, నువ్వు కుక్కవో కాదో నేను అనలేదు, కానీ నా కళ్ళకైతే నువ్వు ఎలా కనపడుతున్నావో తెలుసా? కుక్కలాగే కనపడుతున్నావు. ఎలా కనపడుతున్నావు? కుక్కలాగే కనపడుతున్నావు. దేవుడు నీ ముందు పెద్ద పర్వతాన్ని నిలబెట్టిన, సింహాన్ని నిలబెట్టిన నీ కళ్ళకి ఎలా చూపిస్తాడో తెలుసా? దేవుడు ఆశ్రయదుర్గం అయితే ఎలా చూపిస్తాడో తెలుసా? చిన్న కట్టితో అలా కొట్టే కుక్కలాగా చూపిస్తాడు. దావీదు వెళ్ళిపోయాడు, గొల్యాతును కొట్టి విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఆ రోజు దావీదు కొరకు పాటలు పాడారు. ఏమని పాటలు పాడారు? దావీదు, చెప్పండి, దావీదు. నేను రివర్స్ చెప్పాను, మీరేమంటారని. కరెక్ట్గానే ఉన్నారు.
సౌలు వేల కొలది, చెప్పండి, దావీదు 10,000 కొలదని పాటలు పాడారట. ఎవరు హీరో అయ్యారు చెప్పండి? అప్పటి వరకు రాజు సౌలు, ఇప్పుడు ఎవరి పేరు మారుమోగుతుంది? దావీదు పేరు మోగుతుంది అక్కడ. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కనుక, దావీదుకు దేవుడు ఆశ్రయదుర్గం కనుక ఒక్కడిని నిలబెట్టి ఫిలిష్తీయులన్న ఒక మహాసైన్యం మీద యుద్ధంలో జయాన్ని తీసుకొని వచ్చాడు. దేవుడు నీతో పాటు ఉంటే అలా ఉంటుంది పరిస్థితులు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులను దేవుడు చేయి వదిలేశాడు, చేయి విడిచేశాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? చదవండి ఆ మాటలో ఏమని రాయబడిందంటే 30వ వచనంలో, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. 10,000 మందిని పారదోలును. ఏమవుతుందట? ఒక్కడొస్తే ఇజ్రాయేలీలను 1000 మందిని తరిమేస్తున్నాడట. ఎంతమందినట? శత్రువుల్లో నుండి ఒక్కడొచ్చి ఎంతమందిని తరుగుతున్నాడంట? ఇజ్రాయేలీలని 1000 మందిని. అదే ఇద్దరు వచ్చారో ఎంతమంది పారిపోతున్నారట? 10,000 మంది పారిపోతున్నారట. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఇంత దుస్థితి వీళ్ళకి రావడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీలకి ఇంత దుస్థితి రావడానికి కారణం ఏంటి? ఇంత భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేలీలకు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం అన్న మాటను వాళ్ళు మర్చిపోయారు. నా దేవుడే ఇంతకాలం నన్ను కాపాడాడు అన్న జీవితాన్ని వాళ్ళు మర్చిపోయారు. దేవుడు వారి పట్ల చేసిన ప్రతి మేలును మర్చిపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్బా, నా శక్తి, చెప్పండి, నా సామర్థ్యం అనుకుంటున్నారు. నా బలం, నేను సామాన్యుని కాదు. చూడండి ఆ మాట. పైన వాళ్ళు ఏమనుకుంటున్నారో దేవుడు రాయిస్తాడు. ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి ఇంటికి వెళ్ళిపోయి. వారు ఏమనుకుంటున్నారో చూడండి. వారు ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయో ఈ 32వ అధ్యాయము ప్రారంభం నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అవసరాన్ని బట్టి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును. అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. చూస్తున్నారా? లోకం వైపు మళ్ళీపోయారు. ఎలా మళ్ళీపోయారు? లోకం వైపు మళ్ళీపోయారు. మనం కూడా అనేక సార్లు ఏం చేస్తుంటామంటే, దేవుడు చేసిన ప్రతి మేలును మర్చిపోయి, దేవుడు చేసిన ప్రతి ఉపకారాలను మనం మర్చిపోయి ఏం చేస్తుంటామో తెలుసా? దేవుణ్ణి వదిలేసి తిరిగి మరలా లోకంలో తిరుగుతుంటాం. పిల్లలు ఎగ్జామ్ వచ్చినప్పుడు అండి ఒకటేమో అడుగుతుంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి, అన్నయ్య ప్రార్థన చేయండి, అన్నయ్య ప్రార్థన చేయండి కదా. ఎగ్జామ్ అయిపోతే పాస్ అయిపోతే ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండవు, ఇక చర్చ్ ఉండదు, ఇక మందిరం ఉండదు, ఇంక ఏవి ఉండదు మన జీవితంలో. ఆత్మీయ జీవితమే ఉండదు అసలు. వింటున్నారా? కృతజ్ఞత లోపిస్తే, దేవునికి మనం లోబడకుండా దేవుడు చేసిన మేలులను మనం పక్కన పెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేలీయులను చేయి వదిలినట్టుగా దేవుడు నిన్ను కూడా చేయి వదులుతాడు. అట్టి పరిస్థితి మనకందరికీ రాకుండా ఉండునుగాక. ఆమెన్ చెప్పండి. దేవుడు మనలందరినీ కృతజ్ఞులు కలిగి దేవుడు నడిపించునుగాక. దేవుడు ఇశ్రాయేలీయుల వలె కాకుండా మనందరం నమ్మకస్తులుగా దేవునికి బ్రతుకుదుంగాక. దేవుడు ఈ రోజు మనల్ని చేయి విడవకుండా ఉండునుగాక. దేవుడు ఇశ్రాయేలీయులను చేయి విడిచేశాడట. వాళ్ళ ఆశ్రయదుర్గమైన దేవుడు వాళ్ళని చేయి వదిలేశాడట. పరారైపోతున్నారు. ఏమైపోతున్నారు వాళ్ళు? ఒక్కడొచ్చి తరిమితే 1000 మంది పరారైపోతున్నారు. ఇద్దరు వచ్చి తరిమితే వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? 10,000 మంది వెళ్ళిపోతున్నారు. 10,000 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వస్తుంది అనమాట బుద్ధి. ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడేం చేస్తాం? పరుగెత్తుకుంటూ ప్రభు పాదాల యొద్దకు వస్తాం. దేవుడు అందుకే అప్పుడప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటున్నాం, ప్రభువా ఈ శ్రమలు ఎందుకు ప్రభువా, ప్రభువా ఈ కష్టాలు ఎందుకు ప్రభువా, ప్రభువా ఈ శ్రమలు ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు, ఈ దుఃఖం ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? కేవలం నువ్వు దేవునిలో లేనందువలనే.
దేవునిలో లేకపోతే ఎందుకు శ్రమలు వస్తాయంటే బాధించడానికి అపవాది బయట ఉంటాడు. మరి దేవుడు మనకి శ్రమలు ఎందుకు వస్తాడంటే తిరిగి మరలా ఆయన ఎద్దుకు నువ్వు వస్తావని, అప్పుడైనా ఆయన పాదాలు పట్టుకుంటావని, అప్పుడైనా ఆయనను ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకుంటావని, అప్పుడైనా ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలని, నువ్వు ప్రార్థన చేయాలని, ఆయన పాదాలు పట్టుకోవాలని, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలని, బలపడాలని, నీ కుటుంబాన్ని దేవునిలో బలంగా నడిపించుకోవాలని ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కష్టాల్లోకి తీసుకొని వెళ్తాడు, శ్రమల్లోనికి తీసుకొని వెళ్తాడు. ఇజ్రాయేలీలను తీసుకొని వెళ్ళినట్టుగా, ఇజ్రాయేలీలను తీసుకొని వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో భక్తులు మీరు చూస్తే ఎవ్వరు వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు ఆధారపడలేదు. మనం అనుకుంటుంటాం అప్పుడు, నాకేంటి బలం ఉంది, శక్తి ఉంది, ఏ పనైనా చేయగలను కదా, ఉద్యోగం ఉంది, ఏది లేకపోతే ఏముంది చెప్పండి, చెప్పండి, ఏది లేకపోతే ఏముంది? మొన్న ఒక ఆయన అంటున్నాడు, గవర్నమెంట్ దయ వలన కరువు పని ఉంది అయ్యగారు అంటున్నాడు. ఒక దగ్గర వాక్యం చెప్తుంటే, గవర్నమెంట్ దయ వలన ఏముందట? కరువు పని ఉంది కాబట్టి ఇబ్బందే లేదంటున్నాడు. అంటే దీనికి ఈయన ఆశ్రయదుర్గం ఏంటి చెప్పండి? కరువు పని. ఆలోచిస్తున్నారా? కొంతమంది మనకు మేకలు ఉన్నాయని ధైర్యం, ఎందుకంటే మేకలుంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన అప్పిస్తారట, గొర్రెలుంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన అప్పిస్తారట, పొలాలుంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన అప్పిస్తారట. అంటే మన మనసంతా దేని మీద ఉందో చెప్పండి? దేని మీద ఉంది? నాకు ఎక్కడైనా అప్పు తెచ్చుకోగలనన్న భయం ఉంది నీకు. ఇది ఒక బ్రతుకా చెప్పండి అసలు? అంటే ఎప్పుడైనా అప్పు వస్తుంది, అప్పు పుడుతుంది, ఇదేనా? మనం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? అప్పిచ్చువారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇజ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకి ఏం ప్రవహించే దేశము? సాధారణంగా నీళ్లు ప్రవహిస్తాయి కానీ పాలు తేనెలు ప్రవహిస్తాయా చెప్పండి? ప్రవహిస్తాయా? దేవుడు చెప్పాడంటే తప్పకుండా ప్రవహిస్తాయని. అంటే అంత సమృద్ధి అయిన దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని తక్కువ వారిగా ఉండాలని ఆయన అనుకోడు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు తెలుసా? ఉన్నత స్థితిలో ఉండాలనే కోరుకుంటాడు. కానీ మనం ఆయనకు దూరం అయిపోవడం వలన ఇదిగో ఇజ్రాయేలీలకు పట్టిన గతి మనకు పడుతుంటుంది. ప్రియులారా, ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం. అక్కడ ఒక భక్తురాలు ఒక మాట మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోతే సమూయేలు గారి మొదటి గ్రంథం 1 శామ్యూయల్ చాప్టర్ 2:2. మొదటి సమూయేలు గారి మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, చెప్పండి, ఒక్కడును లేడు. తర్వాత ఏమన్నాడు ఆయన? నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి, ఆ మాట అండర్లైన్ చేయండి అందరూ. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు అండర్లైన్ చేయండి. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. చప్పలు కొడదామా గట్టిగా? ఆమేన్. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏది లేదట. మరలా చెప్పండి, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. నమ్ముతున్నారా? స్త్రీలు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మే వాళ్ళ చేతులు ఎత్తండి గట్టిగా. నమ్ముతున్నారా? ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? వెరీ గుడ్. ఎవరో తెలుసా? హన్నా మాట్లాడుతుంది, ఒక స్త్రీ. ఈ స్త్రీ జీవితం ఎలాంటిదో తెలుసా? ఈ స్త్రీ అవమానాలు ఎదుర్కొన్న స్త్రీ. ఈ స్త్రీ జీవితం ఎలాంటిదో తెలుసా? నిందలు మోసిన స్త్రీ, కష్టాలు భరించిన స్త్రీ, కన్నీటితో ప్రతి దినము ఏడ్చిన స్త్రీ. అలాంటి స్త్రీ మాట్లాడుతుంది, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏది లేదు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఎందుకంటే శ్రమలలో నన్ను ఎక్కడ దాచాడో తెలుసా? ఆయన దుర్గమైతే, ఆయన ఒక పెద్ద పర్వతమైతే, ఆయన పర్వతమైన నా దేవుడు ఆయనలో నన్ను దాచుకున్నాడు. నిన్ను కూడా అన్నావల ఆయన ఏం చేస్తాడో తెలుసా? పర్వతము వంటి దేవుడు ఆయన నిన్ను కూడా దాచుకుంటాడు. ఆమె యొక్క కన్నీటిలో దేవుడు ఆమెను దాచాడు. ఆమె యొక్క శ్రమలలో దేవుడు ఆమెను దాచాడు.
నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమె అబ్రాడ్లో ఉంటుంది. ఒక భయంకరమైన శ్రమలు ఇబ్బందుల్లో నుండి వచ్చినప్పుడు ప్రార్థన అవసరత కోరితే మేము భారం కలిగి ప్రార్థన చేసాం. దేవుడు ఆ కష్టాలన్నింటిలో నుండి, ఇబ్బందులన్నింటిలో నుండి దేవుడు బయట వేసిన తర్వాత ఒకరోజు నాతో ఫోన్లో మాట్లాడుతూ, తల్లి ఏం భయపడకండి, దేవుడు తోడున్నాడు అని అంటే, ఆ చెల్లి అన్నది, అన్నయ్య దేవుడు మమ్మల్ని ఎలా కాపాడాడంటే ఆశ్రయ దుర్గముగా ఉండి కాపాడాడు. దేశం కాని దేశం, ముక్కు ముఖం ఎవరో తెలియదు బయటకు వస్తే కదా, ఎవ్వరు మనకు తెలియదు, మన వాళ్ళంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా దూరంగా దొరికినా, ఇండియా వాడు దొరికినా, ఏవాడో పక్కన ఉన్నటువంటి స్టేట్స్ వాడు దొరుకుతాడు, పంజాబ్ వాడో, లేకపోతే గుజరాత్ వాడో, జమ్మూ కాశ్మీరోడో, లేకపోతే తమిళనాడోడో దొరుకుతారా మన వాళ్ళు. కరెక్ట్గా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు దొరికితే ఒక్కరో ఇద్దరు దొరుకుతారు, అంతకంటే ఎక్కువ దొరకరు. దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో తెలుసా? చెప్పండి, ఎలా కాపాడుతాడట? ఆశ్రయదుర్గంగా కాపాడుతాడు. ఈ మాట చెబుతున్నది ఒక స్త్రీ. ప్రియులారా, ఈరోజు మీరు చెప్పగలరా ధైర్యంగా, దేవుడు నాకు ఆశ్రయదుర్గం అని చెప్పగలరా? దేవుడు నీ నోరు తెరిచి నువ్వు గట్టిగా నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం అని చెబితే దాన్ని నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు అన్నగారికి తోడై ఉన్నటువంటి ఆశ్రయదుర్గమైన దేవుడు మన కుటుంబాలకు కూడా తోడైండునుగాక. మరొక రాజును చూద్దాం, ఈయన ఏం చెబుతాడో చూద్దాం. ఆయనకి ఆశ్రయదుర్గం ఎవరో మనం చూద్దాం. సమూయేలు గారి 2వ గ్రంథం 22వ అధ్యాయం చూద్దాం. 22వ అధ్యాయం చూద్దాం. 22వ అధ్యాయం. ఒక రాజు ఒక కీర్తన రాస్తాడు. ఎవరు ఆ రాజు అనంటే దావీదు. ఎవరు? కీర్తన అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? దావీదు. దావీదు అనగానే గుర్తొచ్చేది కీర్తన. ఇప్పుడు దావీదు రాసిన ఒక కీర్తనను చూద్దాం. ఎక్కడ ఉంటుంది చెప్పండి? దావీదు రాసిన కీర్తన ఎక్కడ ఉంటుంది? కీర్తనల గ్రంథంలో కదా, సమూయేలు గ్రంథంలో కూడా ఉంది చూడండి. సమూయేలు గారి మొదటి గ్రంథం ఎన్నో అధ్యాయం తల్లి? 22వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన కీర్తన రాస్తూ ఏమంటున్నాడు? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు చెప్పండి? ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? రాజైన దావీదు. ఎవరు మాట్లాడుతున్నది తల్లి? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? రాజైన దావీదు. రాజు అనగానే రాజుకి ఏముంటాయి? చెప్పండి. రాజు అనగానే రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. మొట్టమొదటిగా ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. దావీదుకున్న రాజ్యం ఎంతది గొప్పదో తెలుసా? ఎంత గొప్పదంటే దాను నుండి బేర్షబా వరకు విస్తరించి ఉన్న ఒక గొప్ప మహా సామ్రాజ్యం అయినది దావీదు యొక్క సామ్రాజ్యం. ఇంత గొప్ప రాజ్యము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏమైనా లేముంటుందంటారా? అమ్మ చెప్పండి. ఏమైనా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు ఉంటాయంటారా? కానీ మీకు ఒక విషయం చెప్పనా, దావీదు గారి జీవితం అంతా కష్టాలే, దావీదు గారి జీవితం అంతా శ్రమలే, దావీదు గారి జీవితం అంతా కన్నీళ్లే. పాపం ఆయన రాజుని ఎప్పుడు సుఖపడలేదు, ఆయన రాజుని ఎప్పుడు ఆనందపడలేదు. ఆయన జీవితంలో శ్రమలే, కానీ ఆయన ఎదురుగా కోరిన తిండుంది, ఆయన ఎదురుగా పనివారున్నారు. ఒకడు వెళ్ళమంటే వెళ్ళును, చెప్పండి, ఒకడు రమ్మంటే వచ్చును. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దావీదు కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా ఆశ్రయ దుర్గమును నాకు ఇచ్చేవే ఒక పెద్ద రాజకోట. ఆ రాజకోట కాదు, నా ఆశ్రయ దుర్గము నువ్వు నాకు ఇచ్చావే గుర్రాలు, అవి కాదు. నా ఆశ్రయ దుర్గం నువ్వు నాకు ఇచ్చావే రాజు సింహాసనము, చెప్పండి, అది కాదు. నా ఆశ్రయ దుర్గమును నాకు ఇచ్చావే ధనము, చెప్పండి, అది కాదు. నా ఆశ్రయ దుర్గం ఎవరో తెలుసా? పరలోకమందున్న నువ్వే తండ్రి అంటున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. దావీదు యొక్క ఆశ్రయ దుర్గమే పరలోకమందున్న దేవుడు అయినప్పుడు నువ్వెందుకు ఇంకా నీ కుటుంబానికి ఆశ్రయ దుర్గముగా దేవుణ్ణి ఎంచుకోలేదు? అన్నగారే తనకు ఆశ్రయ దుర్గముగా ఇదిగో ఆమె ఎంచుకున్నప్పుడు నువ్వెందుకు నీ కుటుంబానికి ఇంకా ఆశ్రయ దుర్గముగా దేవుణ్ణి ఎంచుకోలేదు?
ఎంచుకున్నావా అసలు? కొన్నిసార్లు కొన్ని ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ప్రారంభంలోనే రాసి ఉంటారు, ఈ ఇంటి యజమాని. చెప్పండి, మీరు అంటించుకోరా? మీకు లేవా అలాంటి అలవాట్లు లేవా? ఈ ఇంటి యజమాని దేవుడే అని రాసి పెట్టారు. ఆలోచిస్తున్నారా? కానీ లోపల ఇంకొక యజమాని వెళ్తుంటాడు. ఏ యజమాని? సాతానుగాడు, అపవాదిగాడు కదా. సాయంత్రం అయితే గొడవలు, సాయంత్రం అయితే కన్నీరు, సాయంత్రం అయితే భయంకరమైనటువంటి మాటలు కదా. ఇళ్ళలో వినలేక ప్రాణం పోతుంటుంది కొన్నిసార్లు కొన్ని దగ్గరలా. మన ఇంటి యజమానుడు ఎవరై ఉండాలో తెలుసా? చెప్పండి, దేవుడై ఉండాలి. ఆయన మన ఆశ్రయదుర్గమై ఉండాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నా ఆశ్రయదుర్గము నీవే. అనుకుంటారు దావీదు ఎలా జయించగలిగాడు అని అంటే, దావీదు వెనకాల ఎవరున్నారట ఆశ్రయదుర్గంగా? దేవుడున్నాడు. అది దావీదు యొక్క నమ్మకం. దావీదు యొక్క నమ్మకం ఏంటి చెప్పండి? నా వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే, శ్రమలు రాని, బాధలు రాని, హింసలు రాని, కష్టం రాని, గొల్యాతు లాంటి శ్రమలు, చావు మరణము నీ ఎదురుగా నిలబడినా నువ్వేం చేయవో తెలుసా? ఏం చేయవు? భయపడవు. నువ్వు వెనుదిరగవు. శ్రమలని ఏదో అయిపోద్ది అన్నటువంటి ఆలోచన నీకు ఉండదు. భయపడాల్సిన అవసరతే నీ జీవితంలో రాదు. దావీదు చూడండి, అంత పెద్దవాడు ఎదురుగా నిలబడితే చంపుతాడన్న భయం దావీదులో లేదు. అన్నలు అంటున్నారట, రే నీకెందుకురా, మేమే. ఏలియాబు పెద్దవాడు అంటున్నాడట, నేను ఇంతకాలం నుండి యుద్ధం చేస్తున్నాను రా, నేనే వాడిని ఎదుర్కోలేను. నువ్వు ఎదుర్కోగలవా? ఈరోజు నీ పని అయిపోయింది. రేపటి నుండి మాకు తమ్ముడు అన్నవాడు ఎవరు ఉండరు. రేపటి నుండి మాకు తమ్ముడు అన్నవాడే ఉండడు. సౌలే భయపడిపోయి ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? కోటలో దాక్కున్నాడు, రాజు కోటలో. అక్కడి నుండి యుద్ధం చూడడానికి ఒక గుడారం వేసి ఆ గుడారంలో తీసుకొచ్చి సీక్రెట్గా దాచిపెట్టారు. ఆలోచిస్తున్నారా? అంత గొప్పవాడు, ఎన్నో యుద్ధాలు చూసిన వాడు రాజే దాక్కుంటే దావీదు అంటున్నాడు, సున్నతి లేని, చెప్పండి, ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క బిడ్డలను ధిక్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? నువ్వు కూడా శ్రమలు నీ ఎదుటిగా నిలబడినప్పుడు నువ్వేమన్నా తెలుసా? దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉండగా ఈ శ్రమలు నాకే పాటివే కదా, ఈ ఇబ్బందులు నాకే పాటివే, ఈ పరిస్థితులు నాకే పాటివి. నువ్వు నిలబడు, జయించే శక్తి నా దేవుడు నీకు దయచేయునుగాక. సంసోను వెళ్తున్నాడట, ఎదురుగా ఏమొచ్చిందట? సింహం చూస్తే మనం ఏమైపోతాం చెప్పండి? భయపడి వెళ్ళిపోతాం. కానీ సంసోను ఎలా చేశాడో తెలుసా? నా వెనకాల ఉన్నది ఎవరు? బలవంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, నా ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో పాటు ఉన్నాడు కనుక నేను దీన్ని ఏం చేయగలను తెలుసా? ఇది నన్నేమీ చేయలేదని మేకపిల్లని చీల్చినట్టు చీల్చి పక్కన పడేసాడట. నీ శ్రమలు కూడా, నీ ఇబ్బందులు కూడా దేవుడు నీ ఆశ్రయదుర్గం అయితే నువ్వు ఎలా ఎదుర్కోగలవో తెలుసా? ఒక కుక్క పిల్ల వలె నీ కళ్ళకు కనపడతాయి, ఒక మేక పిల్ల వలె నీ కళ్ళకు కనపడతాయి. మా జీవితంలో కూడా చిన్న వయసులోనే భయంకరమైన శ్రమలను భరించాం, భయంకరమైనటువంటి ఇబ్బందులను భరించాం. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లోనే 1 సంవత్సర కాలం ముగిసిన వెంటనే మా తల్లిగారు క్యాన్సర్ వచ్చి భయంకరమైన పరిస్థితుల్లోనికి మేము వెళ్ళిపోయాం. బెంగళూరు పట్టణంలో ఉన్నతమైనటువంటి డాక్టర్స్ని మేము కన్సల్ట్ అయ్యి, అమెరికాలో వాషింగ్టన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆంకాలజిస్టులను కూడా మేము వీడియో కాల్ ద్వారా మేము కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు, మీ తల్లి బ్రతకది, ఇక అయిపోయింది, ఎడినోకార్సినోమా అన్నటువంటి ఒక సివియర్ క్యాన్సర్ వచ్చేసింది, ఇక అయిపోయింది, రోజులే తప్ప ఇక మీ తల్లికి ఆయుష్ లేదని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు మా దైవజనరాలు నాతో పాటు కొత్తగా వివాహమయ్యే సంవత్సరం కూడా గడవలేదు. ఆమె ముందుగానే దైవజనుల యొక్క కుమార్తె కనుక, ముందుగానే విశ్వాసంలో ఉన్నది కనుక, ముందుగానే సేవలో మినిస్ట్రీలో ఉన్నది కనుక నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చింది. ఆ రోజు రాత్రి ఇక్కడ నుండి మా తల్లిగారు బెంగళూరు పట్టణానికి వస్తున్నారు. నా దగ్గర 6 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 6 రూపాయలు. ఆ రోజు నేను ఏం చేశానంటే
నా బ్యాంక్ అకౌంట్ తీసి చెక్ చేశాను. అప్పుడు ఫోన్పే, గూగుల్ పే లేవు. అప్పుడు నేను ఓపెన్ చేసి ఆన్లైన్ బ్యాంక్ వెళ్ళిపోయి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 6 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 6 రూపాయలు. నేను చాలా బాధపడతా, ఏం చేయాలి? బయలుదేరేశారు, రేపు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాధపడుతుంటే మా దైవజనరాలు వచ్చి పక్కన కూర్చొని, మీరు బాధపడకండి, భయపడకండి, ఇంతకాలం మీరు ఎన్నింటినో జయిస్తూ వచ్చారు, ఇవి మీకు ఒక లెక్క అన్నది ఆవిడ. సభలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. నిశ్చయంగా దేవుడు ఈ పరిస్థితుల్లో నుండి మనల్ని దాటిస్తాడు అని ఆవిడ చెప్పింది. చెప్పిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అయినా కూడా లోపల ఎక్కడో బాధ ఉంది. ఆవిడ లేచి బట్టలన్నీ మిషన్కి వేస్తానండి, వాషింగ్ మిషన్కి వేస్తాను, అత్తమ్మ వస్తున్నారు కదా రేపు, ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. అప్పుడు మేము సేవలో చాలా బిజీ అయిపోయినాం. మేము ఉదయం బయలుదేరితే సండే అయితే నైట్ 12 అయ్యేది. 4 సర్వీసులు కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు. మా 2 ఇతర చర్చెస్లో 2 కంప్లీట్ చేసుకొని నైట్ 12 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు. భోజనం కూడా అక్కడే చేసుకొని వచ్చేవాళ్ళం. ఆ రోజు కూడా సండే నైట్ వచ్చాం. 12 అయిపోయిన టైము, బాధపడుతున్నాం, ఆలోచిస్తున్నాం. ఆవిడ లేచి ఆ మిడ్ నైట్లో బట్టలన్నీ వాషింగ్ మెషిన్కి వేస్తానండి అని లేచి బట్టలన్నీ మిషన్కి వేస్తుంది. మిషన్కి వేస్తుంటే అన్ని ప్యాంట్ జేబులు, షర్ట్ జేబులు అన్నీ చెక్ చేసి వేస్తుంటే 2 ప్యాంట్ జేబులు కొన్ని వేల రూపాయలు మాకు దొరికాయి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమ. ఎలా వచ్చాయి తెలుసా? భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. జాగ్రత్తగా వినండి. నీకు ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయని ఎరిగిన దేవుడు, నీ భవిష్యత్తును ముందుగానే తెలుసుకున్న దేవుడు, నీకు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలని తెలుసుకున్న దేవుడు, నీ కొరకు ముందుగానే ఆయన ఏం చేశాడో తెలుసా? నువ్వు ముగించేస్తావని, నువ్వు వేస్ట్ చేస్తావని, నువ్వు ఖర్చు పెట్టేస్తావని ఆయన ఏం చేశాడో తెలుసా? నీ కొరకు ఆయన తీసి దాచి ఉంచాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారా? నువ్వు ఆయన రెక్కల నీడలో ఉంటే, నీకు ఆయన ఆశ్రయదుర్గమైతే, నువ్వు భవిష్యత్తును గురించి ఆలోచించాల్సిన అవసరత లేనే లేదు. అందుకే అంటాడు క్రైస్తవుడు, రేపటిని గురించి ఏం చేయకూడదట, ఆలోచించాల్సిన అవసరత లేదట. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలని రేపటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఆకాశ పక్షులనే పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఆకాశ పక్షులనే పోషిస్తున్నాడు. మా దైవజనరాలు ఊరికి వెళ్ళిపోయి సుమారు 1.5 నెల కాలం పాటు అవుతుంది. దేవుడిచ్చిన ఒక చిన్న గుడ్ న్యూస్ చేత ఆవిడ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఆవిడని వదిలిపెట్టి వచ్చిన తర్వాత, ఆవిడకు ఒక అలవాటు ఉంది. ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అందరిని పిలిచి అందరికి ఇచ్చేస్తుంది, ఏమి ఉండలేదు. ఎందుకంటే ఒక 2 సార్లు మేము కిచెన్కి లాక్ చేయము, మాది కిచెన్ బయటే ఉంటుంది. మేము తిరిగి వచ్చేసరికి మా సామాన్లు ఏమి లేవు. ఆలోచిస్తున్నారా? ఏమీ లేకపోతే ఆవిడ ఆ రోజు ఒక డెసిషన్, ఏమండి మనం వెళ్ళిపోయేటప్పుడు, మనం ఎప్పుడు వెళ్ళినా చాలా కాలం రాము కాబట్టి, వెళ్ళిపోయేటప్పుడు మనమే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఏం చేద్దాం? మనమే అన్నీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోదాం. ఆవిడ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయింది. నేను సండే ఉదయాన్నే వచ్చి దిగి చెక్ చేశాను, ఏమేమి ఉన్నాయంటే ఏమీ లేవు. ఇన్ని బియ్యం ఉన్నాయి, ఇంత రైస్ ఉంది ఆ బాక్స్లో, తర్వాత కొంచెం ఆయిల్ ఉంది. సరే నేను వెళ్ళిపోయి ఆరాధన అయిపించుకొని నైట్ వచ్చేసాను. ఈవినింగ్ సర్వీస్ కూడా అయిపించుకొని నైట్ వచ్చేసాను. ఇక నైట్ వెళ్ళిపోయి ప్రార్థన చేశాను. దేవుణ్ణి టెస్ట్ చేద్దాం అనుకుని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను? తండ్రి, ఆ విధవరాలు ఉందే, ఏ విధవరాలు? సారెపతు విధవరాలు. ఆవిడ బుడ్డిలో నూనె అయిపోలేదట. చెప్పండి. ఆ తొట్టిలో పిండి అయిపోలేదట కదా, అది ఎలా తండ్రి అని ప్రార్థన చేశాను. అది ఎలా సాధ్యం అసలు? మీరు ఆలోచించండి. సాధ్యం అసలు? అది పిడికిడి పిండి ఉందనుకోండి, పిడికిడి తీస్తే అయిపోదా? అయిపోవాలి కదా. ఒక గరిటెడ్ నూనె ఉందనుకోండి, ఆ గరిటెడ్ తీసి మనం వేసుకున్నాం అనుకోండి, అయిపోవాలి కదా. అయిపోకూడదా? మరి ఆవిడ జీవితంలో ఎలా జరిగింది అసలు? ఎలా జరిగింది? మన దేవుడు ఏం చేసేవాడో తెలుసా? ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలా చేస్తాడు ఆయన, అంతే. నమ్ముతున్నారా? నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసిన నేను మరలా మండే మార్నింగ్ లేచి ప్రార్థన చేసాం కదా, నమ్మాల వద్దా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని? నమ్మాల వద్దా? మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. నేను కూడా ప్రార్థన చేసి వదిలిపెట్టి మరలా ఫోన్ చేసి ఆ షాప్ ఆయనకి,
బ్రదర్ ఇలాగా ఒక రైస్ ప్యాకెట్, ఒక రైస్ బ్యాగు, ఒక ఆయిల్ డబ్బా కావాలని ఆర్డర్ చేశాను. ఆయన పంపించాడు. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ రోజుకి ఆ రైస్ బ్యాగ్ ఓపెన్ చేయలేదు, ఆ నూనె డబ్బా ఓపెన్ చేయలేదు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఆ డబ్బాలో ఇంత రైస్ ఉందే, అది ఇంకా అలాగే ఉంది. ఆ డబ్బాలో ఇంత నూనె ఉందే, అది ఇంకా అలాగే ఉంది. ఎలా దేవుడికి సాధ్యం అంటే సింపుల్. ఏం చేస్తున్నాడో తెలుసు ఆయన? నన్ను పోషించడానికి మా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని నేను ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళి వచ్చేసరికి కిచెన్లో ఆల్రెడీ భోజనం పెట్టిపోయి ఉంటారు వాళ్ళు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. 2-3 ఆల్రెడీ బాక్సులు అవి తీసుకొచ్చి కిచెన్లో ఆల్రెడీ పెట్టిపోయి ఉంటారు. ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఉన్నాయి కిచెన్లో నుండి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం వచ్చేసరికి ఆహారం, ఒక 2 రోజులు తిన్న ఆహారం కూడా అక్కడ ఉండిపోతుంది. మళ్ళీ నేను కాల్ చేసే వాళ్ళని పిలిచి, రే నువ్వు ఇది ఎత్తుకోబోరా, నువ్వు ఇది ఎత్తుకోబో, ఇది మాత్రం తింటానని చెప్తాను. నీ దేవుడు, నువ్వు దేవుని టెస్ట్ చేయొచ్చేమో కానీ నీ దేవుడు నీ ఆలోచనలకు అందని దేవుడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఆయన నీకు ఆశ్రయదుర్గం అయితే, జాగ్రత్తగా వినండి, ఆయన నీకు ఆశ్రయదుర్గం అయితే, ఆయన నిన్ను దాచితే, ఆయన నిన్ను కాచితే ఎలా ఉంటుందో తెలుసా? నీ పాదములకు, చెప్పండి, రాయి తగలకుండా నా దేవుడు కాపాడగలడు. నిజమా అంటారేమో, ఇశ్రాయేలుని కాపాడాడు. 40 ఏండ్లు వాళ్ళు అరణ్యములో నడిస్తే, చెప్పండి, వాళ్ళ కాళ్ళు వాయలేదట. ఎంతెందుకు, కాళ్ళ దాకెందుకు చెప్పండి. వాళ్ళ చెప్పులు ఏం చేయలేదట, అరగలేదట, మాయలేదట. వాళ్ళ బట్టలు మాయలేదట. చప్పలు కొడతారా గట్టిగా? ఇది ఎలా సాధ్యం చెప్పండి? వాళ్ళు 400 ఏండ్లు బానిసత్వంలో ఉన్నారు. ఎన్నేండ్లు? 400 ఏండ్లు బానిసత్వంలో ఉంటే 400 ఏండ్ల తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి బయలుదేరారు. 400 ఏండ్ల తర్వాత వాళ్ళ ఊరికి బయలుదేరితే ఎలా బయలుదేరతారు చెప్పండి? పాత బట్టలు వేసుకొని బయలుదేరతారా? మనం పక్క నుండే ఊరికి వెళ్ళాలంటే ఎలా రెడీ అవుతాం? చెప్పండి? ఇంట్లో ఉన్న పేరన్ లెవెల్ అంతా మన ఒంటి మీదనే ఉంటుంది. ఇంట్లో ఉన్న పౌడర్ అంతా మన ఒంటి మీదనే ఉంటుంది. ఈవిడో ఆవిడో కాక అసలు అర్థం కాక చచ్చిపోతాం మనం అసలు. ఒకసారి వెస్లన్న గారు తెలుసు కదా, రాజమండ్రి జాన్ వెస్లన్న ఒక మాట చెప్తూ, ఇక్కడ నుండి ఒక పాస్టర్ వెళ్ళాడట, అక్కడికి వెళ్ళిపోయాడు, రాజమండ్రికి వెళ్ళిపోయి నిమిషానికి ఒక డ్రెస్ మార్చుకొని వచ్చి ఎదురు కూర్చుంటున్నాడట. ఆయన చెబుతున్నాడు, బ్రదర్ ఈయన వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చాడు ఆయన పాస్టరు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురు కూర్చుంటున్నాడట ఫ్రంట్ రోలో. ఆయన ఒక తర్జన పడిపోయాడట. ఆయన మనసంతా, ఆయన ఆలోచన అంతా ఈయన మీదే ఉందంట. ఆలోచిస్తున్నారా? మనం అలాంటి వాళ్ళం. ఇశ్రాయేలీలు 400 ఏండ్ల తర్వాత బయలుదేరారంటే వాళ్ళు ఎలా బయలుదేరి ఉంటారు? కొత్త చెప్పులు కొనుక్కొని ఉంటారు కదా, అవునా కదా? 400 ఏండ్ల తర్వాత బయలుదేరుతున్నారంటే కొత్త బట్టలు కొనుక్కొని వేసుకొని బయలుదేరి ఉంటారు. వాళ్ళు కనానుకు రీచ్ అయ్యేంత వరకు కొత్త బట్టలు లాగే ఉన్నాయట. కొత్త చెప్పులు ఎలా ఉన్నాయట? కొత్త చెప్పులాగే ఉన్నాయట. నీ దేవుడు సమృద్ధిని దయచేసే దేవుడు. ఆమేన్. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఆశ్రయదుర్గము. మరొక మాట చూడండి, ఆయన ఏమంటున్నాడో అదే సమూయేలు గ్రంథం తర్వాతి అధ్యాయం చూడండి. తర్వాత అధ్యాయం 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 23వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇశ్రాయేలీయులకు ఎవరట ఆశ్రయదుర్గము? దేవుడట. అయ్యా ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గం ఎవరో తెలుసా? ఎవరు? దేవుడు. ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడవడానికి, యుద్ధాల్లో జయం పొందుకోవడానికి, ఎర్ర సముద్రం చేల్చబడడానికి, చెప్పండి, ఐగుప్తులో భయంకరమైన తెగుళ్ళు వస్తే, చెప్పండి, ఐగుప్తీయులందరూ చచ్చిపోతే ఇశ్రాయేలీయులు సజీవులుగా నిలబడడానికి, రాత్రిపూట దూత వచ్చి ఇశ్రాయేలీయులందరినీ కాపాడి ఐగుప్తీయుల్లో ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపేస్తే ఇశ్రాయేలీయులందరినీ కాపాడుతూ వచ్చిన దేవుడే ఈరోజు మనందరికీ ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆమేన్. ఆశ్రయదుర్గముగా దేవుణ్ణి నిలుపుకోండి ఈరోజు. ఆశ్రయదుర్గముగా దేవుణ్ణి నిలుపుకోండి మీరు ఈరోజు. ఆశ్రయదుర్గంగా దేవుణ్ణి మీరు నిలుపుకోకపోయారనుకోండి, మీరు దేనిలోనూ జయము పొందలేరు. మీరు దేనిలోనూ సక్సెస్ఫుల్గా అడుగులేయలేరు. దేవుడు నీ ఆశ్రయదుర్గం అయితే నువ్వు ఎక్కడ అడుగు వేసినా నా దేవుడు నీకు విజయం దయచేయునుగాక. ఒకసారి హిజ్కియా రాజు తెలుసు కదా మీకు. హిజ్కియా అనగానే మీకు గుర్తొచ్చే ఒక సందర్భం చెప్పండి.
మరణకరమైన రోగము, తర్వాత 15 ఏండ్ల ఆయుష్. ఈ రెండే మనకు తెలిసి వచ్చేది. ఒక సందర్భం చెబుతా హిజ్కియా జీవితంలో జాగ్రత్తనండి. హిజ్కియా పైకి హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఒక అన్య రాజు దండెత్తొచ్చాడు. ఆయన పేరు అష్షూరు రాజైన సెన్హెరీబు. సెన్హెరీబు వచ్చేసినప్పుడు భయంకరమైన సైన్యం, అదంతా భయంకరమైన సైన్యం, కాళ్ళు రూతున్నారు, గుర్రాలతో రౌతులతో యుద్ధ వీరులతో వచ్చేసాడు. వచ్చేసి లొంగిపోమ్మని బాకా ఊదాడు. లొంగిపో, నీ ప్రజలతో పాటు నీ దేశంతో పాటు లొంగిపో, లొంగిపో అంటే హిజ్కియా రాజుగా ఉండి ఏం చేశాడో తెలుసా? లొంగిపోలేదు. లొంగిపోకుండా హిజ్కియా ఏం చేశాడో తెలుసా? మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. చప్పలు కొడతారా? మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ప్రతిరోజు వస్తున్నాడు సెన్హెరీబు, యుద్ధ బేరి మోగిస్తున్నాడు, తన గుర్రాలను చూపిస్తున్నాడు, యుద్ధ వీరులను చూపిస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాలను చూపిస్తున్నాడు. నమ్మలేదు, లొంగిపోలేదు. హిజ్కియా లొంగిపోకపోతే ఏం చేశాడో తెలుసా? హిజ్కియా ప్రజలకు చెప్పాడు. ప్రజలకు ఏం చెప్పాడంటే, ఆ హిజ్కియా ఉన్నాడే, వాడిని మీరు నమ్మకండి, వాడిని మీరు నమ్మారనుకో మిమ్మల్ని అందరినీ తుత్తునీలుగా నరికేస్తాను నేను. వాడు మిమ్మల్ని కాపాడలేడు, వాడు దేవుడు 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 అంటాడు. దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మేము ఇదిగో వాళ్ళపైకి వెళ్ళాం యుద్ధానికి, ఈ దేశం పైకి వెళ్ళాం యుద్ధానికి, ఆ దేశం పైకి వెళ్ళాం యుద్ధానికి, వాళ్ళని ఎవరు వాళ్ళ దేవుళ్ళు కాపాడలేదే, మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? కాబట్టి హిజ్కియా మాట వినకండి. ఆయన ప్రార్థన అంటాడు, ఆయన దేవుడు అంటాడు, దేవుడు కాపాడతాడు అంటాడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు కనుక మీ రాజుని మీరు లెక్క చేయకుండా వచ్చి నాకు లొంగిపోమ్మని ప్రజలకు చెప్పాడు. ప్రజలకు చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఒకసారి హిజ్కియాని పైకి కిందకు చూసి, ఈయన మొహం చూస్తే నిజంగానే మనల్ని గెలిపించేటట్టే ఉన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ? బ్రతికుంటే చెప్పండి, కరువు పని చేసుకొని బ్రతకొచ్చు కాబట్టి, ఎందుకంటే అదే కదా మనకు ఆశ్రయదుర్గం. బ్రతుకుంటే మేకలు కాసుకోవచ్చు, బ్రతుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవచ్చు, బ్రతుకుంటే వ్యాపారం చేయొచ్చు. కనుక హిజ్కియా మాట అనకుండా మనం ఏం చేద్దాం? సెన్హెరీబుతో వెళ్ళిపోద్దాం అనుకుంటాం. కానీ హిజ్కియా చెప్పాడు, జాగ్రత్త, మీరెవ్వరు అడుగులేయొద్దు అని యెషయా దగ్గరకు వర్తమానం పంపించాడు. మనుషుల్ని యెషయా దగ్గరకు పంపిస్తే యెషయా ఏం చెప్పాడంటే, అస్సలు లొంగొద్దు, నువ్వేం చేస్తావో తెలుసా? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. నీకు ఎవరో తెలుసా ఆశ్రయదుర్గము? పరలోకమందున్న దేవుడు నీ ఆశ్రయదుర్గం కనుక నీకు ఎలాంటి ప్రమాదం లేదు, జాగ్రత్త కలిగి ఉండమనంటే మందిరంలోకి వెళ్ళిపోయి ఆ లెటర్ తీసి చదివి ఇదిగో ప్రార్థన చేశాడు. అందరిని పిలిచి మందిరంలోకి ఇదిగో హిజ్కియా ఉండి ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసుకొని తెల్లవారుజామున బయటకు వచ్చారట. ఉదయం లేచి బయటకు వచ్చారట. ఉదయం లేచి బయటకు రాగానే ఫస్ట్ ఏం గమనిస్తారు చెప్పండి? ఏం గమనిస్తారు? ప్రతిరోజు సైన్యం ఉండేది కదా, బాకాలు ఊదేవాళ్ళు కదా, ఆ టోపీలు పెట్టుకొని, ఆ కిరీటాలు పెట్టుకొని, ఆ కత్తులు, ఆ బాణాలు పట్టుకొని శత్రు సైన్య సమూహాలు కనపడేవి కదా. వాళ్ళు కనపడట్లేదు ఈరోజు. వాళ్ళు కళ్ళకు కనపడట్లేదు ఈరోజు. వాళ్ళు లేరు. ఏమైపోయారు చూడండి. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోయి మనం చూద్దాం. ఒక చక్కటి మాటను చూసుకొని చివరిగా మనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం, 2 Kings చాప్టర్ 19 verse 35. 19వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదామా? యెహోవా నీ ఆశ్రయదుర్గమైతే నీ ఎదురుగా వచ్చిన ప్రతి దాన్ని ఆయన చంపేయునుగాక, నీ ఎదురుగా వచ్చిన ప్రతి శ్రమను ఆయన తీసివేయునుగాక. కానీ ఈరోజు యెహోవా నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడా? ఆలోచించు. యెషయా దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడా? యెషయా అంటున్నాడు, హిజ్కియా నీకు దేవుడు ఆశ్రయదుర్గము. అన్న అంటుంది, నాకు దేవుడు ఆశ్రయదుర్గము. దావీదు గారు అంటున్నారు, నాకు దేవుడు ఆశ్రయదుర్గము. ఇశ్రాయేలీయులు అంటున్నారు, యెహోవాయే మాకు ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గము. ఈరోజు నీ కుటుంబానికి ఆశ్రయదుర్గంగా దేవుడు ఉన్నాడా? స్త్రీవైనా పురుషుడువైనా నీ కుటుంబానికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడా?
నువ్వు భయంకరమైన లోకంలో నీకు ఇష్టానుసారమైన అలవాట్లలో, దురలవాట్లలో, చెడులో, పాపంలో, సినిమాలలో, శికారులలో నీ ఇష్టానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతికితే దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉండడు. ఒకవేళ దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నా ఆయన ఏం చేస్తాడో తెలుసా? శత్రువుకి నిన్ను అమ్మేస్తాడు. ఇశ్రాయేలును నమ్మేసినట్టుగా, ఇశ్రాయేలును విడనాడినట్టుగా ప్రేమించిన దేవుడే, ఆహారం పెట్టిన దేవుడే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడే ఏం చేశాడో తెలుసా? వాళ్ళు వెనుదిరిగితే, దేవునికి వ్యతిరేకంగా వారు లేస్తే చేయి వదిలేశాడు, అమ్మేశాడు, శత్రు సైన్య సమూహాలకు వదిలేశాడు. ఒక్కడు తరిమితే 1000 మంది పారిపోతున్నారు ఇశ్రాయేలీలు సిగ్గు లేకుండా. ఇద్దరు వచ్చి తరిమితే చెప్పండి 10,000 మంది పారిపోతున్నారు సిగ్గు లేకుండా. దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసిన వారు, దేవుని యొక్క ఇదిగో మహోన్నతమైన కార్యాలు చూసిన వారు ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఆయన పాయలుగా చీల్చేస్తే ఆరిన నేల మీద నడిచిన వారండి వీళ్ళు. తండ్రి మాంసం మాంసం అంటే చెప్పండి పూరేళ్ళను తీసుకొని వస్తే పూరేళ్ళను తిని మాంసం ఎక్కువైపోయి మొక్కల్లోకి వచ్చి చచ్చారట. అందరూ ఆహారం లేక చస్తుంటే వీళ్ళు ఎలా చచ్చారట? తిని ఎక్కువై చచ్చారట. ప్రభు ఆ నీళ్లు అనంటే బండ నుండి నీళ్లు తీసుకొచ్చాడు ఆయన. బండ నుండి నీళ్లు రాగలవా చెప్పండి? బండ నుండి నీళ్లు తీసుకొని వచ్చాడు ఆయన. ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ చూసి మేమే బలవంతులమి, మాకు మించిన వాడు లేడు, మేమే శక్తివంతులమి, మాకు దేవుడు ఆశ్రయదుర్గం కాదు అని, ఇదిగో మేము ఎలాగైనా బ్రతకగలం, మేము ఎలాగైనా ఇదిగో యుద్ధం చేయగలం, మా పరిస్థితులు మేము ఎలాగైనా చక్కదిద్దుకోగలం అన్నావో నీ కుటుంబానికి, నీ బిడ్డలకి శాపం తెచ్చే తండ్రిగా నువ్వు నిలబడిపోతావు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి శాపాలు తీసుకొని వచ్చే ఒక తల్లిగా నువ్వు నిలబడిపోతావు చరిత్రలో. ఒక యెజెబెలు వలె తన కుటుంబానికి నాశనాన్ని తీసుకొని వచ్చింది రాణి అయ్యుండి యెజెబెలు. ప్రియులారా, దేవుడు అన్నాడు నీ రక్తమును చెప్పండి కుక్కలు నాకుతాయని ఒక రాణి గురించి దేవుడు సెలవిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఆశ్రయదుర్గం కాకపోతే నీ ఆశ్రయదుర్గం ఎవరో తెలుసా? అపవాది. వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి విరోధిగా నిన్ను మార్చేస్తాడు. వాడు నిన్ను పాపంలోకి తీసుకొని వెళ్తాడు, వాడు నిన్ను లోకంలోకి తీసుకొని వెళ్తాడు, వాడు నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. అది నిన్ను నాశనం చేస్తుంది, ఆ పరిస్థితులు నిన్ను సర్వనాశనం చేస్తాయి. కనుక ఈ దినాన మనం అందరం దృఢంగా ఒక నిర్ణయం తీసుకుందాం, దేవుణ్ణి మన ఆశ్రయదుర్గంగా చేసుకుందాం. చెబుతారా? దేవుణ్ణి మన ఆశ్రయదుర్గంగా చేసుకుందాం. ఆమేన్. దేవుడే మన రక్షణకర్త, ఆయనే మన ఆశ్రయదుర్గము. ఒకవేళ ఆయన ఆశ్రయదుర్గంగా కాకుండా నీ జీవితం లేదన్న అడ్డుగా ఉంటే దయచేసి ఈ దినానే తీసి పడవేసి నువ్వు ఇంటికి వెళ్ళావు. ఈ దినానే నీ జీవితంలో నుండి దాన్ని తీసి పడవేయి. ఆయన నీకు ఆశ్రయదుర్గంగా లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు చిదిమేస్తున్నావు. ఆయన నీకు ఆశ్రయదుర్గంగా లేకపోతే భవిష్యత్తులో భయంకరమైన శ్రమల్లోనికి నీ కుటుంబాన్ని నువ్వు త్రోసివేస్తున్నావు. కనుక ఆలోచించండి, గొప్ప నిర్ణయాలు తీసుకోండి, దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుని మీ జీవితాలను ఉన్నతమైన స్థితిలోకి నడిపించవలసిందిగా కోరుచున్నాను. తలొంచండి ఒకసారి. ఒకవేళ ఆయన ఆశ్రయదుర్గం కాకుండా మీకు ఏదైనా అడ్డున్నట్లయితే, అపవాది క్రియలు నీలో ఉన్నట్లయితే ఇది నాన్న దేవుని నీ ఆశ్రయదుర్గంగా నువ్వు స్వీకరించు. నీ హృదయంలోకి, నీ ఇంట్లోకి తండ్రి నీవే నా ఆశ్రయదుర్గము నాయనా, నాకు నీకంటే మించిన ఆశ్రయదుర్గం మరొకటి లేదు నాయనా. నువ్వు నన్ను కాపాడితే, నీవు నన్ను హత్తుకుంటే, నీవు నన్ను బలపరిస్తే నాయన తండ్రి, నీవు నాయన తండ్రి ఆశ్రయదుర్గం అయితే నాకు ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు నాయన. ఎలాంటి పరిస్థితినైనా నేను జయించగలను తండ్రి. నీ నోటితో నువ్వు చెప్పు ఒక్కసారి, తండ్రి నా కుటుంబానికి ఆశ్రయదుర్గముగా నిన్ను ఎంచుకుంటున్నాను, నా కుటుంబానికి ఆశ్రయదుర్గముగా నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నువ్వే నా ఆశ్రయదుర్గముగా రా ప్రభువా, నువ్వే నా ఆశ్రయదుర్గముగా రా, నా పిల్లలకు ఆశ్రయదుర్గముగా రా. ఇదిగో నాయన నా కుటుంబానికి ఆశ్రయదుర్గముగా రా, నాకు ఆశ్రయదుర్గముగా రా నువ్వు నాయన. దావీదుకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడా, అన్నగారికి ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడా, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడా, హిజ్కియాకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడా, అనేకులకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడా, ఇది నాకు కూడా ఆశ్రయదుర్గముగా రా ప్రభువా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా.